డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్ఐటి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఈ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది, డైలీ మనం వాడుతున్నాం. ఈ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది గవర్నమెంట్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరి దాదాపు ఎన్టీఏ కానీ జేఈ మెయిన్ కానీ అవి కండక్ట్ చేయడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ, మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి ఆన్లైన్ డేటా ప్రొవైడ్ చేయడంలో కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మరి చూడండి, ఆల్రెడీ జేఈ కూడా దీని ద్వారా కండక్ట్ చేస్తారు, నీట్ దీని ద్వారా కండక్ట్ చేస్తారు, గేట్ కానీ ఏదైనా ఆల్ ఇండియాలో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తము ఇది ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. బ్యాక్ బోన్ అనమాట. ఇది చూసినట్టయితే దీనిలో మనకి గేటు ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. జస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది స్టూడెంట్స్. మరి ఇది చూద్దాం దీని గురించి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉంది. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎన్ఐసి వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1976లోనే ఎస్టాబ్లిష్ అయింది with objective to provide technology driven solution to central and state government. NIC mandate is technology partner of the government, design develop IT systems for the government, provide ICT infrastructure to the government, explore advise on use of emerging technologies. దీనికి మరి హోనబుల్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ మినిస్టర్, వీళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అయితే అశ్విని వైష్ణవ్ ఉన్నారు. ఇప్పుడు శ్రీ జితిన్ ప్రసాద్ Honorable of State in the Ministry of Commerce and Industry, Electronics and Information Technology ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్కి ఉంది చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా రన్ అవుతున్నాయి. ఒక బ్యాక్ బోన్ లాంటిది ఇండియా మొత్తానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక బ్యాక్ బోన్ లాంటిది. దీనికి సంబంధించి మనకి గేట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. గేట్ ద్వారా దీనిలో సైంటిస్ట్ గజెట్ ఆఫీసర్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం. మరి నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారు. ఆల్రెడీ కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి గ్రూప్ ఏ సైంటిఫిక్ టెక్నికల్ పోస్ట్ ఇన్ ద ఎన్ఐటి. దీనిలో ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ మాత్రమే తీసుకుంటారమ్మా. ఓన్లీ సిఎస్ రిలేటెడ్, తర్వాత డేటా మరి ఏఎంఎల్ వాళ్ళని, తర్వాత ఈసీఈ స్టూడెంట్స్కి మాత్రమే దీనిలో మిగతా వాళ్ళు అనవసరం. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేషనల్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, అందర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. మంచి జాబు మీది పక్క అనమాట, మీది స్టాండర్డ్ జాబ్. దీనిలో మరి ఎవరు తీసివేసే అవకాశం అయితే లేదు. ఒకసారి దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ చూడండి, ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారమ్మా. ఇక్కడ నేషనల్ ఇన్ఫర్మేటివ్ రిక్రూట్మెంట్ ఫర్ ద సైంటిస్ట్ బి. దీని యొక్క కట్ ఆఫ్ డేట్స్ కూడా చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి 1976లో ఎస్టాబ్లిష్ చేసాడు. మరి అదేవిధంగా వీళ్ళ మెయిన్ జాబ్ ఏంటంటే సెట్టింగ్ ఆఫ్ ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్ లెవెల్ కామర్స్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కన్సల్టెన్సీ టు ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్కి మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ అయితే చేస్తారు. దీనికి మీరు దీనిలో సైంటిస్ట్ బి కింద అపాయింట్ అవుతారు. ఐటీ కింద మెయిన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు వీళ్ళు. ఇది సైంటిస్ట్ గ్రూప్ గజిటెడ్ పోస్ట్ ఇది. దీనికి సంబంధించిన పే స్కేలు 56,100 రూపాయలు. అంటే మీకు ఆల్మోస్ట్ లక్షానికో 15 లక్షల దాకా మీకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళు గవర్నమెంట్ పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, అంతేగాని బయట సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీలో స్టూడెంట్స్కి 30,000 కూడా రావటల్లా. ఇప్పుడు ఎక్కడైతే 1 లక్ష అయితే వచ్చేస్తుంది మీకు. ఇప్పుడున్న కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీలో 20,000, 30,000, 25,000 కంటే ఎవరికి రావటంలా. ఇది స్టాండర్డ్ జాబ్, స్టాండర్డ్ ఉద్యోగం మీకు గేట్ ద్వారా వచ్చే అవకాశం. మరి దీని డీటెయిల్స్ మీద వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషను మనకి 27 నుంచి ఓపెన్ అయిందమ్మా. 27 మరి వీడియో చేస్తుంది నేను 30వ తారీఖున కాబట్టి ఇది 27 నుంచి ఓపెన్ అయింది. క్లోజింగ్ 24ని. మరి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ 31/3/2026. దీనిలో
మరి దీనిలో ఎలిజిబిలిటీ ఏందో చూద్దాం. గేట్ డీటెయిల్స్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా అంటే మరి ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్ట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అది కూడా లేకుండా జాబ్ అయితే ఎవరెవరు కదా, నీ పేరేంది, నీ ఊరేంది, ఎక్కడ చదువుకున్నావు, ఎంతవరకు చదువుతున్నావు అన్నీ అడుగుతారు కదా. భయపడమాకండి. పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారంట, అమ్మ డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఇవన్నీ అంటారు. కనీసం మీ ముఖాలు కూడా, మీ ఫేస్ కూడా చూడాలి కదా వాళ్ళు. మరి స్టూడెంట్ ఎలా ఉన్నారు కొద్దిగా బేసిక్స్. పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ దేర్ వ్యాలిడ్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2024, 2025 వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. 2024, 2025, 2026 ఎవరైతే గేట్లో మరి మంచి స్కోర్ వస్తుందో, స్కోర్ కాదు, మీరు జస్ట్ క్వాలిఫై అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్. మీకు ఎవరు రాలేదనుకో, ఒకరికి 300 స్కోర్ వచ్చింది, ఎవరు లేరు 300 స్టూడెంట్కే ఇవ్వచ్చు, చెప్పలేము. ఒక అతనికి 500 వచ్చింది, 500కే ఇవ్వచ్చు, చెప్పలేము. అలా మరి ఆ విధంగా ఉంటుంది. మరి వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ వేకెన్సీస్ చూద్దాం. అసలు సిఎస్సి వాళ్ళకి చాలామంది స్టూడెంట్స్, సార్ సిఎస్సి వాళ్ళకి మాకేమి పిఎస్సిలో జాబులు రావంటే బ్రహ్మాండంగా వస్తాయి. ఇక్కడ చూడండి, మరి ఎన్ఐటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో మరి సిఎస్సి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఈసీ వాళ్ళని ఇక్కడ చూడండి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ 168 పోస్టులు ఉన్నాయమ్మా. 70 పోస్టులు అన్రిజర్వ్డ్ జనరల్, ఎస్సీ 25, ఎస్టీ 12, ఓబీసీ 45, ఈడబ్ల్యూఎస్ 16 పోస్టులు ఉన్నాయి. ఇబ్బంది లేదు, మంచి పోస్టులు. 168 మొత్తం 216 ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 25 పోస్టులు. ఈసీ వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 13 పోస్టులు, 13 అన్రిజర్వ్డ్, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ ఎన్సీఎల్ 6, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు. ఇక తర్వాత డేటా సైన్స్, ఇది మీరు డిఏ పేపర్ రాయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. డిఏ పేపర్ రాసిన వాళ్ళు వీళ్ళు 50 వస్తారు. ఏఎంఎల్ స్టూడెంట్స్, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్టూడెంట్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ 50 సీట్లు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 22, ఎస్సీ స్టూడెంట్స్ 7, ఎస్టీ 3, తర్వాత ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఉన్నాయి. మొత్తము దాదాపుగా అన్ని కలిపితే మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 243 పోస్టులు ఉన్నాయమ్మా. పండగ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సెటిల్మెంట్, మీ లైఫ్ ఇక సెటిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చాడు. గేట్ టెస్ట్ పేపర్, సిఎస్సి రాసిన స్టూడెంట్స్ సిఎస్ పేపర్ రాయాలా. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్టూడెంట్ ఈసీ పేపర్ రాసిన వాళ్ళు ఈసీ కింద వస్తారు. డేటా సైన్స్, ఏఎంఎల్ వాళ్ళు డిఏ పేపర్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సేమ్ ఇక్కడ మామూలు మరి ఎంటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, బీటెక్, ఎంటెక్. మరి సిఎస్ వాళ్ళు బ్యాచిలర్ ఇన్ సిఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అసోసియేషన్, ఇది సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్. ఇదంతా మనకు స్టోరీ అనవసరం. ఇది 2024, 25, 26 ఈ గేటు ఈ పేపర్ రాసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కామెంట్లో చేయమాకండి. సిఎస్ పేపరు దీనికి సిఎస్ వాళ్ళు రాయాలి, తర్వాత దీనికి ఈసీ పేపర్ రాయాలి, దీనికి డిఏ పేపర్. కొంతమంది అసలు వినరు, అసలు క్వశ్చన్ మరి మొత్తం చెప్పేది వినకుండా స్కిప్ చేసి చివరికి కామెంట్, ఏ పేపర్ వాళ్ళు ఎలిజిబుల్, మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ సార్ అని. మెకానికల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారమ్మా, సర్వర్ తెలుసా, మరి సర్వర్ సెటప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ నాట్ ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ అంటే వాళ్ళు పవర్ స్టేషన్కి వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి లేదు. అది ఓన్లీ ఈ 3 బ్రాంచెస్ మాత్రమే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కామెంట్లో పెట్టి అదేంటి సార్ ఇదేంటి సార్, ముందు వినండి. కొంతమంది స్టూడెంట్స్ అసలు వింటల్లో ఇవ్వాలి రేపు, అది స్టూడెంట్స్ వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మీరు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అప్టైన్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్. మనకి రిజల్ట్స్ ఈ మార్చి 31 కట్ ఆఫ్ ఉంది డేటు. నో ఎక్స్పీరియన్స్, ఎలాంటి సింగిల్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరంలా. మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్, సైంటిస్ట్ బీకి అప్పర్ ఏజ్ లిమిట్, ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 సంవత్సరాలు ఉండ పర్లేదు. ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ 30 సంవత్సరాలు, సర్వీస్ ఈడబ్ల్యూఎస్ 35. అందుకని గేట్ రాయండి బాబు, రాయండి. చాలా
పోస్టులు పడతాయి. ఏదైనా పడవచ్చు. గేట్ అనేది ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ లాంటిది. ఇది తలనొప్పికి పనిచేస్తుంది, జ్వరంకి పనిచేస్తుంది, ఒళ్ళు నొప్పులకి పనిచేస్తుంది, అన్ని రకాలుగా పనిచేస్తుంది. నేను ఎన్నో వీడియోలు చెప్పుంటా. ఏదో ఎప్పుడైనా అవకాశం రావచ్చు. గేటులో సివిల్ రాయొచ్చు, మెకానికల్ రాయొచ్చు, ఎలక్ట్రికల్ రాయొచ్చు, ఏదైనా మీకు సపోజు ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఉన్నారు. ఆల్రెడీ నేషనల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పోస్టులు పడ్డాయి. అలా చాలా మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెకానికల్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఇబ్బంది లేదు. మరి హైవే అథారిటీలో కూడా పోస్టులు పడ్డాయి. ఇది అప్లై చేసే విధానము మీరు బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ గో త్రూ ద అడ్వర్టైజ్మెంట్. మీరు ఆన్లైన్ ఇక్కడికి వెళ్ళేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అప్లై ఆన్లైన్ మోడ్. ఈ ఆన్లైన్ బిట్వీను 24 లాస్ట్ డేట్ వచ్చి 24 5 గంటల లోపు మీరు అప్లై చేసుకోవాలి. 24/4/2026 లోపు అప్లై. నో ఫర్దర్ మరి అప్లికేషన్స్ అని ఇక్కడ చూడండి. ఏప్రిల్ 24 లోపు ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. మరి అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఫిల్ ఆన్లైన్ అప్లికేషను, ఇవన్నీ కూడా డేట్ ఉంటుంది. మీరు చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీరు ఎంత స్కోర్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు. సిఎస్సి వాళ్ళు, డేటా సైన్స్, ఈసీ వాళ్ళు ట్రై చేయండి. మరి మనం వస్తే కొండ పోతే ఇంటర్క సామెత తెలుసు కదా. ఇప్పుడు ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ ఎటువంటి మనీ ఎవరికి ఎటువంటి బ్రైబ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మెరిట్ ప్రకారం మీకు సీట్స్ వస్తాయి. క్రెడిట్ కార్డు మీద ఫీజెస్, తర్వాత నెట్ బ్యాంకింగ్, ఇవి సర్టిఫికెట్స్, మెట్రికులేట్ను, మరి ఇంటర్మీడియట్ గేట్ స్కోర్ కార్డు, ఇవన్నీ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. SC ST సర్టిఫికెట్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఉండి దీనికి సంబంధించిన ఈ PDF-ని నేను ఆల్రెడీ కూడా మన లింక్లో పెడతాను, చూడండి ఒకసారి. మీకు ఫీజు ఇది ఎగ్జామినేషన్ SC ST వాళ్ళకి నిల్లు ఇక్కడ 800, మిగతా వాళ్ళు 800 రూపాయలు కట్టాలి. SC ST వాళ్ళు కంపల్సరీకి మీకు ఎంత స్కోర్ ఇచ్చినా అప్లై చేసుకోండి. మీ అదృష్టం తెలియదు కదా, మీ అదృష్టం నాకు తెలియదు, మీకు తెలియదు. వస్తే మీకు గుర్రం ఎగరవచ్చు అన్నట్టు మీకు 250 స్కోర్ వచ్చినా, 300 స్కోర్ వచ్చినా హ్యాపీగా మీరు ఇక్కడ అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది సింపుల్. ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు టెక్నికల్ నాలెడ్జి, ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు సార్ అంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్లో అడుగుతారు. అసలు సర్వర్ అంటే ఏంది, క్లయింట్ ఏంటి అసలు స్టోరీ అంటే ఏంది అడుగుతారు. నెట్వర్కింగ్ సెటప్ అడుగుతారు. స్విచ్ ఏంది, రౌటర్ ఏంది, హబ్ ఏంది, ఇవన్నీ అడుగుతారు కదా. టెక్నికల్ నాలెడ్జ్, ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్, కాంప్రహెన్షన్, పెర్ఫార్మెన్స్ 0.5 మార్క్, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో ఉంటుంది. మినిమం ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కదమ్మా. చూడండి ఇక్కడ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. ఇంటర్వ్యూకి 40 మార్కులు, మరి 2026 గేట్కి 60 మార్కులు, మొత్తం 100 మార్కులు ఇస్తారు. ట్రై చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ రోజున తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది స్టూడెంట్స్ మరి మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి అవకాశాలని ఎటువంటి పరిస్థితుల్లో మరి వదులుకోవద్దమ్మా స్టూడెంట్స్. ఇట్లా షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ ఫార్మేట్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ని నేను లింక్ ఇస్తాను, PDF ఫైలు, అది ఒకసారి చూసుకోండి, మీరు కూడా చూసుకోండి. ఇది స్టూడెంట్స్ ఇలాంటి మంచి డీటెయిల్స్, మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ కూడా తీసుకొని దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్, ఇవి IAC, IIT, NITకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉండే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.